సార్ చెప్పండి. ప్రస్తుతానికి మామిడి రైతుల పరిస్థితి ఆంధ్రప్రదేశ్‌లో దానికి సంబంధించి రాజకీయ రచ్చకి మొదలెత్తింది వైసీపీ. ఏదైతే రైతులకి మద్దతు ధర ప్రకటించడం లేదని జెప్పేసి గావచ్చు, అసలు రైతుల్ని పట్టించుకోవట్లేదు. మామిడి రైతుల్ని పక్కన గాలికి వదిలేశారని జెప్పేసి అవాస్తవాలను ప్రచారం చేస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. మొత్తానికి మామిడి రైతుల పరిస్థితి గురించి వైసీపీ స్టాండ్ ఏంటి? మరో పక్క కూటమి ప్రభుత్వం ఏమో కేంద్ర మంత్రులను గూడా కలవడం జరిగింది. ఈ యొక్క మామిడి రైతుల రచ్చ గురించి మీరేమంటారు? మామిడి రైతులకి మనం చూస్తే మనం ఒక్కసారి మామిడి రైతులు ప్రతి సంవత్సరం వాళ్ళు పండించిన పంటకి ఇవి ఏదైతే కంపెనీస్ ఉన్నాయో అక్కడ కావచ్చు, దానికి సంబంధించిన మండీల దగ్గర కావచ్చు, ఇష్యూస్ అనేది ప్రతి సంవత్సరం వస్తూ ఉంటాయి. గత 5 ఏళ్ళు వైసీపీ ప్రభుత్వంలో కూడా ఉన్నాయి. వైసీపీ ప్రభుత్వంలో ఉండేటప్పుడు కనీసం పట్టించుకోకుండా ఆనాడు జగన్మోహన్ రెడ్డి గాలికి వదిలేశాడు. ఏ విధంగా చేశాడో చూసాం. ఆ రోజు కనీసం మద్దతు ధర కూడా ఇవ్వలేదు రైతుల్ని. వాళ్ళకి సిండికేట్ అయ్యి ఎవరైతే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వాళ్ళ పార్టీకి సంబంధించిన కొంతమంది సిండికేట్ అయ్యి ₹10 కొనాల్సింది కూడా కేవలం ₹5కి, ₹6కే కొంటామని చెప్పి ఆ రోజు రైతులకి ఏదైతే ఇవ్వకుండా ఇప్పుడు మనం చూస్తున్నాం శివశక్తి డైరీలు ఏ విధంగా అయితే పాల వీళ్ళు సిండికేట్ అయ్యి చేస్తున్నారో అదే విధంగా మామిడి రైతులను కూడా సిండికేట్ అయ్యే విధంగా చేశారు, మోసం చేశారు. కానీ ఈ రోజు కూటమి ప్రభుత్వం ఈ సమస్య ఉందని అంటే గతంలో దిగుబడి తక్కువ ఉన్నా కానీ కావాలనే వాళ్ళు సిండికేట్ అయ్యి ఈ విధంగా రైతుకు తక్కువ, కానీ ఈ రోజు దిగుబడి ఎక్కువ వచ్చినా కానీ మార్కెట్లో అంత డిమాండ్ లేకపోయినా కానీ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఏం చేసిందంటే రైతులకి మనం న్యాయం చేయాలి, మనం డబ్బులు ఇద్దాం, కావాలంటే ప్రభుత్వం తరపున నుంచి ఒక 300 కోట్లు 250 కోట్లు అయితే అవుతుంది, రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత మన ప్రభుత్వం పైన ఉంది అని చెప్పి బాధ్యతగా ఈరోజు కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు మా కంపెనీలో వీళ్ళు ₹8 ఇస్తే కూటమి ఇంకొక ₹4 రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి మొత్తం ₹12 కిలోకి ఈ విధంగా ఇస్తూ రైతులను ఆదుకుంటూ ఉంది. కూటమి ప్రభుత్వం ఆదుకుంటూ ఉంటే ఈ సిండికేట్ ఎక్కడ పాడైపోతుందో ఎక్కడ దెబ్బతింటుందో అని చెప్పి వీళ్ళు వాళ్ళకు సంబంధించిన ఎవరైతే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వీళ్ళకి సంబంధించిన కంపెనీలో కొనకుండా కావాలని ఆపేసి దాని ఇష్యూని డైవర్ట్ చేయడం కోసం ఈ విధంగా ఇప్పుడు దానిపైన వాళ్ళపైన యాక్షన్ తీసుకుంటే ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు, దొంగ రాజకీయాలు చేస్తూ ఉన్నారు వైసీపీ నాయకులు. అంటే ఇప్పుడు ఎవరైతే పెద్దిరెడ్డి వీళ్ళందరూ కూడా ఒక సిండికేట్‌గా ఏర్పడి రైతుల దగ్గర నుంచి ఈ విధంగా కొనుగోలు చేయడం, రేపొద్దున మళ్ళీ వాళ్ళ అధినాయకుడే జగన్మోహన్ రెడ్డి పరామర్శకు రావడం, పక్కనే పెద్దిరెడ్డి ఉన్నాడు. మరి పెద్దిరెడ్డిని రైతులు ప్రశ్నించరంటారా మరి? ఖచ్చితంగా ప్రశ్నిస్తారు రైతులు. నేను ఒకటి చెప్పేది ఏంటంటే ఈరోజు కూటమి ప్రభుత్వం ₹12 ఇస్తూ ఉంది. గతంలో జగన్మోహన్ రెడ్డి కేవలం ₹5 ₹6 మాత్రమే ఇచ్చాడు. ఇప్పుడు ఎవరు ఎక్కువ ఇచ్చినట్టు? కూటమి ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డా? ఇదే తోటపూరి మామిడికి ఆ రోజు ₹6 మించి ఇవ్వాలా మీరు? ఈరోజు కూటమి ప్రభుత్వం ₹12 ఇస్తూ ఉంది, అంటే డబ్బులు ఇస్తూ ఉంది. ఈరోజు మీ ఏడుపులు దేనికోసం? మీ సిండికేట్కి ఏమన్నా నష్టం జరుగుతుందనా? మీ సిండికేట్కి వాళ్ళకి లాభాలు చేకూర్చడం కోసమా? లాభాలు చేకూర్చడం కోసం ఒకేసారి డిమాండ్ పెట్టేసి అందరినీ పైన ఈ విధంగా చేస్తూ ఉన్నారని దాన్ని రాష్ట్రం మొత్తం బద్నాం చేయడం కోసం, అంటే కూటమి ప్రభుత్వం ఇస్తూ ఉన్నా కానీ ఇవ్వటం లేదని చెప్పి బద్నాం చేయడం కోసం ఈరోజు మీరు యాత్రలకు వస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అంటే కర్ణాటక ప్రభుత్వం ₹16 కొనుగోలు చేస్తుంది. మీరు ఎందుకు కొనుగోలు చేయట్లేదు వైసీపీ వాళ్ళు అంటున్నారు. ఒకటి, కర్ణాటకకి సంబంధించిన ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారికి మీ రాష్ట్రంలో మేము అలో చేయండి మా వాళ్ళని చెప్పారు. కేవలం కర్ణాటకలో ₹8 మాత్రమే ఇస్తున్నారు. ఈరోజు కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ₹12 ఇస్తుంది. అంటే వాళ్ళు సర్క్యులేట్ చేసే లేఖ ఫేక్ అంటారా ఏంటి? ఆ లేఖ గురించి ఏమంటారు? అక్కడ ఆ లెటర్లో ఉండేది ఏంటి, వాళ్ళకి తెలిసింది ఏంటి? వైసీపీ వాళ్ళంతా అర్ధజ్ఞానులు, వాళ్ళకేంటంటే ఏమీ తెలియదు. వాళ్ళు ఏంటంటే ఇప్పుడు నేనుంటా, నాకు ఒక ఆప్షన్ ఉంటుంది, ఇంత కొనండి అని అడుగుతా, ఆ లేఖ తీసి వీళ్ళు కొనేశారు అని చెప్తున్నారు. యాక్చువల్లీ అక్కడ కర్ణాటకలో ₹4 ఏంటి మార్కెట్లో కొనేది. రాష్ట్ర ప్రభుత్వం ₹2, కేంద్ర ప్రభుత్వం ₹2 వేసి ₹8 కొంటున్నారు. ఇక్కడ డైరెక్ట్ కంపెనీ వాడే ₹8 కొంటున్నాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ₹4 ప్రభుత్వం ఇస్తుంది సబ్సిడీ, అంటే ₹12. ₹12 కొనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గొప్ప, ₹8 కొనే కర్ణాటక రాష్ట్రం గొప్ప? దీనికి సమాధానం చెప్పిన వైసీపీ నాయకులు ఎలాగంటే, వీళ్ళ చరిత్ర ఎలాగంటే, జగన్మోహన్ రెడ్డి పెన్షన్ పెంచడానికి 5 ఏళ్ళు తీసుకుంటే గొప్ప, చంద్రబాబు నాయుడు ఒకే నెలలో ₹1000 పెంచి ఇచ్చేస్తే ఇది గొప్ప కాదు అని మాట్లాడతారు. వీళ్ళ బుద్ధి, వీళ్ళ మైండ్ సెట్ ఎలా ఉందో తెలుసు కదా. ఇప్పుడు కూడా అంతే, కర్ణాటకలో ₹8 కొంటుంటే గొప్ప అంటున్నారు, ఇక్కడ ₹12 కొంటుంటే వేస్ట్ అంటా ఉన్నారు. మరి కర్ణాటక నుంచి లారీ దిగుమతులు ఏవైతే ఉన్నా లోడ్లన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తరలించండి, మీ రాష్ట్రంలో అమ్ముకునే పర్మిషన్ ఉండని కర్ణాటక ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి లేఖ రాశారని చెప్పి చెప్పుకున్నారు. దాని గురించి ఏమంటారు? వైసీపీ నాయకులు ఎప్పుడు చూసినా ఏంటంటే వాళ్ళకు నచ్చినట్టుగా నెరేటివ్ను వాళ్ళకి నచ్చినట్టుగా తిప్పుకొని ఈ విధంగా అది ఎవరు ప్రజాస్వామ్యంలో చూస్తూ ఊరుకోరు. వీళ్ళు ఏంటంటే పద్ధతి మార్చుకొని ఈ విధంగా చేస్తే బాగుండని, ఎందుకంటే ఇప్పటికైనా మేలుకొని కూటమి ప్రభుత్వానికి క్షమాపణ చెప్పాలని తెలియజేసుకుంటున్నాం. మరి ఇప్పటికే రేపొద్దున జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన దృష్టిలో ఉంచుకొని బంగారుపాలెం పరిసర గ్రామ ప్రాంత ప్రజలు అందరూ కూడా ఎవరు కూడా రేపు రోడ్ల మీదకి రాకూడదు, వస్తే మా ప్రాణాలకు ప్రమాదం అని చెప్పేసి వాళ్ళు అనుకుంటున్నారు. ఇప్పటికే ఎస్పీ గారు కూడా, స్థానిక ఎస్పీ గారు అనేక రకాలైనటువంటి అనుమతులతో ఉన్న ఆదేశాలు కూడా జారీ చేశారు గత పర్యటనలు దృష్టిలో పెట్టుకుని. అయినా జగన్మోహన్ రెడ్డి గారు బల ప్రదర్శనకి ఈసారి దిగుతారా లేదా?
ఒకటి జగన్మోహన్ రెడ్డి యాత్రలని బల ప్రదర్శనల యాత్రలుగానే కనిపిస్తూ ఉన్నాయి కానీ ప్రజలకు ఏదో చేయాలి, ఇంకొకరికి ఏదో చేయాలని కాదు. ఈ యాత్రలు చూస్తే తెనాల్లో గంజాయి తాగేసి పోలీసు వాళ్ళని కొట్టినోడికి పోలీసు వాళ్ళని ఎవరైతే కొట్టుంటారో గంజాయి తాగేసి అలాంటి గంజాయి వ్యక్తుల దగ్గరికి, పెంచి పోషించే వాళ్ళ దగ్గరికి వెళ్ళి పిల్లలు వదిలేయండి అంటాడు. అదేవిధంగా బెట్టింగ్ చేసేవాడికి విగ్రహావిష్కరణ చేస్తాడు. అదేవిధంగా మిర్చి రైతుల దగ్గరికి వెళ్ళి మిర్చి రైతులకి ఏమైనా న్యాయం గురించి మాట్లాడుతుంటే అక్కడ ఉండే మిర్చి బస్తాలను ఎత్తుకొని వచ్చేస్తారు. పొగాకు దగ్గరికి పోతారు, అక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి అవగాహన లేదు. పక్కన ఒకరు క్వింటాకి ఇంత అంటారు, కాదు కిలో కింద ఇంత అని చెప్పి అవగాహన లేని మాట్లాడి నవ్వులు పాలయ్యారు. అదేవిధంగా అక్కడ పొగాకు మొత్తం తొక్కేసి నాశనం చేశారు. అక్కడ రైతులు ఏంట్రా ఈ కర్మ మనకు, ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చి మన తలపైన పడ్డాడు అని చెప్పి అక్కడ రైతులు తిట్టుకుంటూ ఉన్నారు. ఈ విధంగా చూస్తే ఎటు చూసినా కానీ జగన్మోహన్ రెడ్డి యాత్రలన్నీ బల ప్రదర్శనల యాత్రలుగానే కనిపిస్తున్నాయి కానీ ప్రజలకు ఏదో న్యాయం చేయాలి, ప్రజలకు నిజంగా న్యాయం చేయాలని జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే ప్రజాస్వామ్యబద్ధంగా ఆయన్ని ఎమ్మెల్యేగా గెలిపించారు ప్రజలు. శాసనసభకు వచ్చి శాసనసభ సమావేశాల్లో అన్ని టాపిక్లపైన మాట్లాడేటప్పుడు రైతుల గురించి కావచ్చు, ఇంకొకటి ఇరిగేషన్ ఆయనకి ఏదంటే అది మాట్లాడచ్చు కదా. అది మాట్లాడేదానికి రాడి జగన్మోహన్ రెడ్డి. ఎందుకు రాడు? భయం, అతనిలో భయం. ఆ భయంతో ఏంటంటే ఈరోజు ప్రెస్ మీట్ పెట్టుకొని నాకు నేనే భుజం కొట్టుకొని శబాష్ శబాష్ అని జగన్మోహన్ రెడ్డి చెప్పుకుంటా ఉన్నాడు. ఇలాగుంటే అతని పార్టీకే కాదు అతనికి కూడా రాజకీయ భవిష్యత్తు ఉన్నదని తెలియజేసుకుంటున్నాం. జగన్ వస్తేనే రైతులకు న్యాయం జరుగుతుందని ప్రజలు నమ్ముతున్నారు, రైతులు నమ్ముతున్నారు. అందుకే జగన్మోహన్ రెడ్డి పర్యటనలన్నీ కూడా రైతులతో కూడి కొనసాగుతుందని చెప్పి సాల్వ్ చెప్తున్నారు. నిజంగా జగన్ వస్తే రైతులను పట్టించుకుంటుందా కూటమి ప్రభుత్వం అంటే మీరే ఉంటారు? రైతులకి ఎల్లప్పుడూ అండగా నిలబడింది కూటమి ప్రభుత్వం. ఏరువాక పౌర్ణమి లాంటి ప్రోగ్రాములు కావచ్చు, ఇంకొక ప్రోగ్రాం కావచ్చు, ప్రతి ఒక్కటి అంటే రైతులకు ఇవ్వాల్సినవి కావచ్చు. ఈరోజు అన్నదాత సుఖీభవ కింద 20,000 ఇస్తున్నాం. గతంలోనూ ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు. విత్తనాలు కావచ్చు, అన్ని సబ్సిడీల పైన, ఎరువులు కావచ్చు, ఇవన్నీ సబ్సిడీ పైన కూడా ప్రభుత్వం ఇస్తుంది. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని హామీలు ఇచ్చారు. ధరల స్థిరీకరణ నిధి, ప్రకృతి విపత్తు నిధి, అదేవిధంగా రైతులందరికీ ఉచితంగా బోర్లు, మళ్ళీ అదేవిధంగా కోల్డ్ స్టోరేజ్ యూనిట్లు మండలానికి అని ఈ విధంగా ఎన్నో చెప్పాడు. చేతబాడతాం అంత లిస్టు ఒక్కటి కూడా చేయలేదు రైతులకి. కనీసం పవర్ కూడా కరెక్ట్గా ఇవ్వలేకపోయాడు రైతులకి. అందుకని రైతులు ఏం చేశారు? 151 స్థానాలు ఉండే జగన్మోహన్ రెడ్డికి ఎన్ని స్థానాలు ఇచ్చారు తెలుసు కదా. ఇంకా అలాంటిది జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు రైతులపైన ప్రేమ కాదు, రైతులపైన కోపంతో ఈరోజు అక్కడికి పోయి అక్కడ వాళ్ళ పంటలన్నింటినీ నాశనం చేస్తున్నాడు. ఈరోజు మిర్చి రైతుల దగ్గరికి పోయి దొంగతనంగా ఆ బస్తాలు ఎత్తుకొని వెళ్ళిపోతారు ఎవరు? ఈ వైసీపీ నాయకులు. పొగాకు దగ్గరికి వెళ్ళి అక్కడికి వెళ్ళి తొక్కేసి పొగాకును నాశనం చేస్తారు. ఈరోజు రేపు మామిడి రైతులు భయపడతా ఉన్నారు. అసలు మా బంగారుపాలెం ఇంకెందుకు వస్తూ ఉన్నాడు? అసలు తోటపురి మామిడి ఏ మండికి వెళ్తుంది, ఏ మార్కెట్కి వెళ్తుందో తెలుసా? ఇక్కడికి వచ్చి ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నాడు అని చెప్పి ప్రజలు అసహించుకుంటున్నాడు. ఇతను రాకపోతేనే మాకు నయం అని చెప్పి దండం పెడుతూ ఉన్నారు. అంటే ఇప్పుడు తోతాపూరి మామిడికాయని తీసే పల్ప్ ఏదైతే ఉందో గతంలో పొగాకు బెల్లు దొరికినట్టు మామిడికాయలు కూడా దొరికి పల్ప్ అక్కడే వచ్చింది అంటారు. అయితే చదివేసి చూడాలండి. థ్యాంక్ యూ. Please subscribe to Leo News for more videos.